శ్రీ గురుభ్యో నమః. తొలి ఏకాదశి పండుగ మహత్యాన్ని తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో తొలి ఏకాదశి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే విశ్వ సృష్టికర్త అయినటువంటి మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అన్నమాట. కాబట్టి అంటే ఈ సంవత్సరము మన పంచాంగం ప్రకారం ఈ తొలి ఏకాదశి పండుగ జూలై 6, 2025 ఆదివారం రోజు వస్తుంది. ఈ రోజు నుంచి కూడా చాతుర్మాస్య దీక్ష అనేటువంటి దీక్షా కార్యక్రమాన్ని చక్కగా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రోజు సందర్భంగా మనం ఏం చేయాలి, ఏ పనులు చేస్తే మంచిది అనే విషయానికి వస్తే, ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి రోజు అన్నము కానీ మాంసాహారం కానీ తినకుండా ఉండాలి. అంటే ఏకాదశి నాడు పూర్తిగా అన్నాన్ని తినటం నిషిద్ధం అన్నమాట. అదేవిధంగా మన హైందవ సంప్రదాయం ప్రకారం ఈరోజు అంటే ఈ తొలి ఏకాదశి రోజు అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తాము అనేటువంటిది ఉన్నది. అందువల్లనే పెద్దలందరూ కూడా ఈరోజు ఉపవాస దీక్షని తప్పకుండా పాటిస్తారు. అదేవిధంగా ఈరోజు వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం, తామస ఆహారాన్ని కూడా విసర్జించాలి, దూరంగా ఉంచాలి. ఈ ఉపవాసము విష్ణువుకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అన్నమాట ఈ రోజు ఉండటం వల్ల. అదేవిధంగా ఈరోజు తులసి దళాలను కూడా కోయవద్దు అంటారు. ఈరోజు కనుక తులసి ఆకులు కోస్తే అశుభకార్యంగా భావిస్తారు. కావున ఈరోజు తులసి దేవతను ఆరాధన చేయాలి తప్ప అక్కడి నుంచి తుంపేటువంటి ప్రయత్నం చేయకూడదనమాట. ఎందుకంటే తులసి విష్ణువు చాలా ప్రియమైనది. అందుకని తులసిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈరోజు తులసి మొక్కను తాకటం కానీ ఆ దళాలని కోయటం కానీ చేయకుండా ఉండాలి. ఒకవేళ ఈరోజు పూజ చేయాల్సి వస్తే, విష్ణువుకి అర్చన చేయాల్సి వస్తే దాన్ని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవటం మంచిది. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించడం, గడ్డం చేసుకోవటం, ఇటువంటి పనులన్నీ కూడా నిషిద్ధం. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల గృహంలో అశుభ ఫలితాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా పాటించాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు గొడవ పట్టం కానీ, దుర్భాష ఆడటం, అదేవిధంగా ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండాలి తప్ప కొట్లాటకి వెళ్ళటం, వివాదాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా నిషిద్ధం ఈరోజు. కాబట్టి ఈరోజు తప్పకుండా మనుషులను ప్రశాంతంగా ఉంచుకోవాలి, కోపాన్ని నియంత్రణం చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు పగటిపూట నిద్రపోకూడదని చెప్తూ ఉంటారు. ఏకాదశి నాడు పగలు నిద్రపోకుండా వీలైనంత వరకు కూడా ఆరాధన, విష్ణుని కానీ లక్ష్మీ ఆరాధన కానీ చేయటం చక్కని ఫలితాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు దానం చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతామంట. దానం చేయాలి. అదేవిధంగా దానం చేస్తే ఎవరైనా దాన్ని కూడా నిరాకరించకూడదు అని చెప్పబడుతుంది. ఈ రోజున చేసే దానానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైనా మీకు దానం ఇస్తుంటే దాన్ని సంతోషంగా స్వీకరించాలి. దానం స్వీకరించడానికి నిరాకరించడం వల్ల మనకి పాపం కూడా కలుగుతుందట. అదే సమయంలో మీ సామర్థ్యానికి మేరకు దానం కూడా చేయటం, అంటే మన దగ్గర ఉన్నటువంటి శక్తి కొలది ఇతరులకు దానం చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా తెల్లవారుజామున నిద్రలేచి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి విష్ణువును ఆరాధించాలి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. చక్కగా ఆరాధన చేసి పండ్లు, పువ్వులు, ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. అదేవిధంగా బ్రాహ్మణులకు, పేదలకు వీలైనంత వరకు దాన ధర్మాలను చేయాలి. ఉపవాస దీక్ష తప్పనిసరిగా ఉండాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలకు,
మనసులో ఉంచుకొని ఆధ్యాత్మికంగా ఆ యొక్క పనుల్లోనే నిమగ్నమై ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ రోజున తొలి ఏకాదశిని దేవశయన ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అప్పటి నుండి కూడా కార్తీక మాసంలోనే శుక్ల ఏకాదశి వరకు కూడా యోగ నిద్రలోనే ఉంటాడు. కాబట్టి ఈ కాలాన్ని చాతుర్మాస్య కాలం అని, కాబట్టి ఈ కాలం అంతా కూడా చాలా విశేషంగా ఆధ్యాత్మికమైనటువంటి సాధనకు నిగ్రహంగా ఉండటం కోసం పెద్దవాళ్ళందరూ కూడా జాగ్రత్త పడుతూ చక్కగా ఆచరణలో పెట్టుకుంటారు. కాబట్టి మనం కూడా వీలైనంత వరకు ఈ ఏకాదశి రోజు చక్కగా ఆరాధన చేసి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పరిపూర్తిగా మనందరి మీద కలగాలని స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలతోటి ఆర్కే శర్మ.